ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు తల్లిపాలు మీరు చెప్పినట్టు బిడ్డకి, తల్లికి అటాచ్‌మెంట్ ఉంటే బాగా వస్తాయి. ఒకవేళ అసలు లేని వాళ్ళు ఏం చేయాలి? సో ఒక రేర్ కండిషన్ అనుకుందాం. ఇప్పుడు మా దగ్గర కూడా అవుతూ ఉంటాయి. తల్లి ఎక్కడో కరీంనగర్‌లో డెలివరీ అయ్యి ఉంటుంది ఆవిడ. అండ్ మనం ఇక్కడ బిడ్డనేమో ఎమర్జెన్సీలో మా దగ్గరికి నీలోఫర్‌కి తీసుకొస్తారు. సో నీలోఫర్ హాస్పిటల్‌లో ఎన్ఐసీయూలో బేబీ అడ్మిట్ అయింది. తల్లేమో అక్కడ ఉంది. అప్పుడు ఆ సందర్భాల్లో ఆ ఇవ్వడం కష్టం. సందర్భాల్లో ఎలా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాం మేము. ఆ ఫ్యామిలీకి చెప్పటం, అమ్మ తల్లి రోజు పాలు పిండిస్తే మేము ఇక్కడ పడతాం. అంటే అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ టైం ఉంటుంది కదా సార్, పాడవ్వా ఈ గ్యాప్‌లో? వెరీ గుడ్ క్వశ్చన్. సో మేము ఏం చేస్తామంటే చిన్న వ్యాక్సిన్ బాక్స్ లాంటిది ఇస్తాం వాళ్ళకి. ఐస్ అది చుట్టూ పెట్టి లోపల డబ్బా అది పెట్టి వాళ్ళు అక్కడి నుంచి పంపించవచ్చు. అంటే పాలను అలా నిల్వ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. ఎన్ని అవర్స్ వరకు చేసుకోవచ్చు? సో రూమ్ టెంపరేచర్ ఇప్పుడు కాశ్మీర్ లాంటి సిచ్యువేషన్ ఉందనుకోండి, ఒక 8 గంటలు ఉండొచ్చు. టెంపరేచర్ కొద్దిగా లోగా ఉంటాయి బయట. అదే హైదరాబాద్ అయితే 4 గంటలు. 4 అవర్స్ కన్నా ఎక్కువ బయట ఉండకూడదు. 4 అవర్స్ కన్నా దాటితే బ్యాక్టీరియా గ్రో అయిపోతుంది. ఓకే. నార్మల్ రెఫ్రిజిరేటర్ మనం పాలు పెరుగు అన్నీ పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో, అలాంటి చోట అయితే సుమారుగా 24 గంటలు పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఉండే డీప్ ఫ్రీజర్లో 72 గంటల వరకు పెట్టుకోవచ్చు. అంటే 2 డిగ్రీ సెంటిగ్రేడ్. అందులో గడ్డ కడతాయి కదా గడ్డ సార్ కట్టవు. ఫ్రీజర్? గడ్డ కట్టకుండా 2 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 3 రోజులు 72 గంటల వరకు పెట్టుకోవచ్చు. వాటిని మనం ఇచ్చేటప్పుడు హీట్ చేసి ఇవ్వాలా సార్? హీట్ చేయకూడదు. హీట్ చేయకూడదు. చేయకూడదు. దాన్ని మళ్ళీ బయట పెట్టి రూమ్ టెంపరేచర్ దగ్గర పెట్టి దాన్ని మళ్ళీ ఇవ్వచ్చు. కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత మన రూమ్ టెంపరేచర్ దగ్గరికి రావాలి. 30 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేస్తే అప్పుడు మళ్ళీ ఇవ్వచ్చు. అయితే మీరు కరీంనగర్ కన్నా దూరం ఉంది మదర్, ఇంకా ఆదిలాబాద్ మదర్ రాలేదు, అక్కడే ఉన్నారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే నీలోఫర్ హాస్పిటల్లోనే ఎవరన్నా మదర్స్ ఎవరికన్నా ఎక్సెస్ మిల్క్ ఉంటుంది. చాలామందికి ఓకే, గడ్డ కట్టి పాలు పాలు గడ్డలు కట్టేస్తాయి. బిడ్డకు 300 ml కావాలి, కానీ వీళ్ళ దగ్గర 600 ml మిల్క్ వచ్చేస్తుంటుంది. ఆ మిల్క్ ఏం చేయాలి, వీళ్ళు యూజువల్గా పిండేసి పారేస్తారు. దాన్ని మనం పారేయకండి, మీరు మిల్క్ బ్యాంకులో డొనేషన్ ఇవ్వండి అని చెప్తాం. డొనేషన్ ఇస్తే ఆ పాలను మనం పాస్చరైజ్ చేస్తాం. పాస్చరైజేషన్ అంటే టెంపరేచర్ 62 డిగ్రీస్ వరకు తీసుకెళ్తాం. అన్ని ప్రోటీన్స్ చనిపోవు, అన్నీ ఉంటాయి, బాగుంటాయి. మిల్క్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ సేవ్ అవుతాయి. 62 డిగ్రీస్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ సడన్గా కూల్ చేస్తాం. కూల్ చేస్తే అది పాస్చరైజేషన్ అంటారు. అలాంటి పాలు మనం డీప్ ఫ్రీజర్లో పెడితే -20 డిగ్రీస్ దగ్గర సంవత్సరం పాటు ఉంటాయి. 1 ఇయర్ ఏ బ్యాక్టీరియా గ్రోత్ ఉండదు, ఏ స్పోర్స్ గ్రోత్ అవ్వవు, పిల్లలకి ఎలాంటి ఎఫెక్ట్ ఎలాంటి చక్కగా బాగుంటాయి. సో ఆ మిల్క్ మనం ఈ బిడ్డలకు ఇస్తాం. సపోజ్ తల్లి లేదు, చనిపోయింది, లేదా తల్లి చాలా దూరం ఉంది, లేదా రేర్ కండిషన్స్లో తల్లికి ఎవరికైనా పాలు రావడం లేదు, అలాంటి వాళ్ళకి పాస్చరైజ్డ్ డోనర్ హ్యూమన్ మిల్క్ PDHM ఇస్తాం. మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మదర్స్కి మనం చక్కగా కౌన్సిలింగ్ చేసిన, మసాజ్ చేసి, ఇప్పుడు చాలాసార్లు మదర్కి ఏమవుతుంది అని అంటే డెలివరీలో విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ వల్ల మజిల్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి. స్టిఫ్ అవ్వడం వల్ల పాలు రావు, ఆ పెయిన్ వల్ల పాలు రావు. పెయిన్ సైకిల్ ఇస్ బ్లాకింగ్ అదర్ సైకిల్స్, హార్మోనల్ సైకిల్స్. సో అమ్మాయికి మసాజ్ కావాలి. సో ఆ తల్లికి మసాజ్ మన దగ్గర ఉన్న లాక్టేషన్ కౌన్సిలర్స్, మన స్టాఫ్ నర్సెస్, మన డాక్టర్స్ అడ్వైస్ చేసి చేస్తారు. మసాజ్ చేస్తే బాగా చక్కగా మిల్క్ వస్తుంది. హెడ్, నెక్, షోల్డర్ అన్ని, బ్యాక్ అన్నీ మసాజ్ చేస్తారు. లేదా వామ్ వాటర్తోని, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. ఓకే, స్నానం చేస్తే నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. గోరువెచ్చని నీళ్ళతో కాపడం పట్టాలి. ఇవన్నీ పూర్వం చేసేవాళ్ళు మన దగ్గర. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎవరు లేరు, ఎవరు చేయడం లేదు. కానీ ఇప్పుడు మేము నీలోఫర్ హాస్పిటల్లో చక్కగా ఇవన్నీ కూడా గోరువెచ్చని నీళ్ళతో కాపడం పట్టడం, తల్లికి మసాజ్ చేయటం, కౌన్సిలింగ్ చేయటం, మా దగ్గర మంచి టీమ్ స్టాఫ్ అది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే సార్, లేదంటే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయా ఈ సంస్థ? అంటే మా సంస్థ ఏదైతే ఉందో మేము సేవా సంస్థ, ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్. ఈ ధాత్రి అనే కాన్సెప్ట్ కూడా మేము ప్రాచీన భారతదేశంలో చరక సంహితం,
కశ్యప సంహిత అనే బుక్స్లో మదర్ హూ కెన్ డొనేట్ మిల్క్ హర్ ట్రేట్స్ ఆర్ రిటర్న్. ఇలా 10-12 ట్రేట్స్, ఇలా ఫీవర్ ఉండకూడదు, తన బిడ్డకు పాలు ఇచ్చుకోగలగాలి, స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండకూడదు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మోడర్న్ మెడిసిన్లో కూడా ఇవి ఉన్నాయి. సేమ్ ఇప్పుడు అంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే బిడ్డకి పాలు ఇవ్వకూడదండి. తన బిడ్డకు తను ఇచ్చుకోవచ్చు, ఇంకోళ్ళకి ఇవ్వకూడదు. హెచ్ఐవి నెగిటివ్ ఉండాలి, ఎయిడ్స్ హెబ్బి నెగిటివ్ ఉండాలి, వీడిఆర్ఎల్ నెగిటివ్ ఉండాలి. ఇవంతా స్క్రీనింగ్ చేస్తాం మేము. స్క్రీనింగ్ చేసి క్యాన్సర్ ఇలాంటివి ఏవి లేకుండా ఉన్న వాళ్ళే డొనేట్ చేయాలి. సో అలా డొనేషన్ ఎవరెవరి దగ్గర తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోకూడదని మాకు ప్రోటోకాల్ ఉంటుంది. సో డొనేషన్ ఇస్తారు, ఇచ్చిన వాళ్ళది మనం పాస్చరైజ్ చేసి మిల్క్ ఇస్తాం. అంటే ఈ టెస్ట్లన్నీ మీరే చేస్తారా? మేమే చేస్తాం. సో ఈ ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రప్రథమంగా మేము గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న మదర్స్ కోసం పెట్టాం. సో మాది నీలోఫర్లో, గాంధీలో, ఈఎస్ఐలో, ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో, భీమవరంలో సుమారుగా ఇప్పుడు 8 years బట్టి మనం రన్ చేస్తున్నాం. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో అన్ని చోట్ల కూడా. ఇప్పుడు ఈ సంస్థకి ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా రావాలి మీ దగ్గరికి? ఎవరికి ఏ మదర్కైనా లాక్టేషన్ ప్రాబ్లం ఉంటే మా దగ్గరికి రావచ్చు. డైరెక్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయిపోవచ్చు. చక్కగా మా హాస్పిటల్ నీలోఫర్కి ఫోన్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్స్, మా ఈమెయిల్ ఐడి అన్ని వెబ్సైట్స్లో అన్నిట్లో ఉన్నాయి. ఫేస్బుక్లో ఉన్నాం మేము, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాం. చాలామంది మదర్స్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మాకు అప్రోచ్ అవుతూ ఉంటారు. అలాగే ఎవరైనా మదర్స్ దగ్గర ఎక్సెస్ మిల్క్ ఉన్నా మాకు అప్రోచ్ అవుతారు. సో ఎక్సెస్ మిల్క్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు, మిల్క్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా అప్రోచ్ అవ్వచ్చు. మా దగ్గర వచ్చి మేము ట్రీట్మెంట్ ఇస్తాం, తీసుకోవచ్చు.